నగరంలో వాటర్ ట్యాంకులను డిమాండ్ పెరిగింది. సమ్మర్ కావటంతో ట్యాంకర్లపైన ఆధారపడుతున్నారు పబ్లిక్. రోజుకు 8,000కు పైగా ట్యాంకర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి. 13,000 ట్యాంకర్ల డిమాండ్ వచ్చినా డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. 84 ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి 1,200 ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నామని అన్నారు. ఇక డొమెస్టిక్ ట్యాంకర్ బుక్ చేసి కమర్షియల్కు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో సదానందం ఫేస్ టు ఫేస్. సమ్మర్ రాగానే మహానగరంలో నీటి డిమాండ్ పెరిగిపోయింది. సో రెగ్యులర్గా వాటర్ బోర్డు అందించే వాటర్తో పాటు ప్రైవేట్ ట్యాంకర్స్తో పాటు ఈ జలమండలికి సంబంధించిన ట్యాంకర్స్ను కూడా బుక్ చేసుకుంటున్నారు. అయితే ఈ సమ్మర్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఎలా ఉంది? సో మనకు రావాల్సినన్ని వాటర్ వస్తున్నాయా? అలాగే వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఎట్లా ఉంది? ఇవన్నీ మనతో మాట్లాడడానికి వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్. సో సమ్మర్ రాగానే మనకు యాజ్ యూజువల్గా వాటర్ ట్యాంకర్స్కి డిమాండ్ పెరిగిపోయింది. సో ఈసారి ఎట్లా ఉంది సార్? ఆన్ అండ్ యావరేజ్ ఎన్ని వాటర్ ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి పర్ డే? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సిచ్యువేషన్ సిమిలర్గానే ఉంది. అలార్మింగ్ అంటే మరీ అడిషనల్గా ట్యాంకర్స్ బుకింగ్ ఏం లేదు. సప్లైని కొద్దిగా రేషనలైజ్ చేస్తున్నాం. సో ఎక్కడైతే ట్యాంకర్స్ బుకింగ్ ఎక్కువ అవుతుందో అక్కడ క్వాంటిటీస్లో అడ్జస్ట్మెంట్ చేసేయడం వల్ల ట్యాంకర్ బుకింగ్స్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని సప్లై చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి ఈ రోజు చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్ ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి. నిన్న చూస్తే 8,200 ట్యాంకర్లు బుక్ అయినాయి. లాస్ట్ ఇయర్ ఇదే రోజు కనుక చూస్తే 8,800 బుక్ అయినాయి. అంటే ఒక 500-600 ట్యాంకర్స్ తక్కువనే బుక్ అవుతున్నాయి. రీజన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ని కొద్దిగా ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తున్నాము. రెండవది ఎక్కడెక్కడైతే ట్యాంకర్స్ ఎక్కువ బుక్ అవుతున్నాయో అక్కడ కొద్దిగా క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాం మనం. సో ఎక్కడెక్కడ మనకు ఎక్కువ ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి సార్? ఎందుకంటే డిమాండ్ ఏ ఏరియాలో ఎక్కువగా ఉంది? సో సిటీలో చాలా ప్లేసెస్లో తక్కువ ఉంటుంది, కానీ కొన్ని ప్లేసెస్లో ఎక్కువగా ఉంది అంటున్నారు కదా. ఎక్కడెక్కడ ఎలా ఉంది? అక్కడ ఏమైనా పెండెన్సీ ఎక్కువగా ఉంటుందా? ఎంత టైంలో అక్కడ ఇచ్చేస్తున్నారు డెలివరీ? ఇప్పుడు మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే సిటీ నిండా ట్యాంకర్లు తిరుగుతున్నాయి, అసలు వాటర్ ట్యాంకర్లు అని చెప్పేసి స్క్రోలింగ్ వచ్చేసి వస్తూ ఉంటుంది. మీరు చూస్తే ఇక్కడ మా ఫిల్లింగ్ స్టేషన్లో 86 ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 86 ఫిల్లింగ్ స్టేషన్స్ కనుక చూస్తే ఒక 10-15 ఫిల్లింగ్ స్టేషన్లోనే మీకు డిమాండ్ హైయెస్ట్ కనపడుతుంది, పెండింగ్ కనుక కనపడుతుంది చూడండి. సో మిగతా ఫిల్లింగ్ స్టేషన్లు చూస్తే నీకు 0 పెండింగ్ ఉంది ఇక్కడ ఇవన్నీ. సో మనకు హైయెస్ట్ డిమాండ్ ఉన్నాయి చూస్తే కనుక ఒకటి కొండాపూరు, బంజారా హిల్స్, హఫీజ్పేట, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, అక్కడ ప్రగతి నగర్, భాగ్యనగర్, మాదాపూర్. సో ఇక్కడ మాత్రమే మనకు హైయెస్ట్ ట్యాంకర్స్. దాదాపు ఒక 70% ట్యాంకర్స్ ఈ 10-15 ఏరియాస్లో బుక్ అవుతున్నాయి. మిగతా ఏరియాస్లో చూస్తే మీకు అసలు పెండింగే కనపడదు. సో వీ హ్యావ్ డేటా ఎవ్రీ 10 మినిట్స్కి 15 మినిట్స్కి ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో నైట్ ఎన్ని గంటల వరకు క్లోజ్ అయింది, నైట్ ఎన్ని బుక్ అయినాయి, ఎర్లీ మార్నింగ్ ఎన్ని బుక్ అయినాయి, ఎన్ని అవర్లీ డిస్పాచ్ చేస్తున్నాం అనేది ఎవ్రీథింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా డాష్ బోర్డ్ మీదకి వస్తుంది. సో దీన్ని బట్టి అవసరమైతే నెంబర్ ఆఫ్ అవర్స్ని పెంచడము, నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ పెంచడము, లేదంటే ఈవినింగ్ ఇంకో షిఫ్ట్ని ఎక్స్ట్రా పెట్టడము, అవన్నీ చేయడం వల్ల ఏ రోజు ఆ రోజే డిస్పాచ్ చేస్తున్నాం. సో ముఖ్యంగా మనకు ఇంకొకటి వచ్చేది ఏంటంటే కొంతమంది డొమెస్టిక్ క్యాన్ నంబర్లతోటి బుక్ చేసుకొని కమర్షియల్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో దీనికి వాటర్ ట్యాంకర్ డ్రైవర్లు కానీ లేకపోతే ఓనర్లు కానీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నారు. సో దీనిపైన ఎట్లాంటి మానిటరింగ్ ఉంటుంది సార్? గతంలో మీరు అన్నట్టుగా గతంలో కొంత జరిగింది. కొంతమంది డొమెస్టిక్ కనెక్షన్స్ నంబర్ని, ఫోన్ నంబర్ని ట్యాంకర్ డ్రైవర్లు వాళ్ళే పెట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి బుక్ చేసుకొని డెలివరీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసేవాళ్ళు. సో లాస్ట్ ఇయర్ అలా చూస్తే ఒక 40-50 మంది డ్రైవర్ల నంబర్లు ఏవైతున్నాయో ఎవరో ఒక ఇంటి నెంబర్కి మ్యాచ్ అయ్యి ఉంది. అవన్నీ బ్లాక్ చేసాం. అది బ్లాక్ చేసిన తర్వాత తగ్గింది. అక్కడో ఇక్కడో ఒకరో ఇద్దరు చేస్తే మాకు జీపీఎస్ మ్యాపింగ్ అవుతూ ఉంటుంది. డెలివరీ ఎక్కడ జరిగింది అనేది కూడా మనం చూస్తున్నాం, వెహికల్లో కూడా ఉంది కాబట్టి. సో ఒకే ఇంటి దగ్గర నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ కనుక డెలివరీ చేసి బుక్ అయ్యి డెలివరీ ఇంకో దగ్గర జరిగితే మేము ఏఐని యూజ్ చేసి వాళ్ళని పట్టుకుంటున్నాము, పెనాల్టీస్ కూడా వేస్తున్నాము, బ్లాక్ లిస్ట్ కూడా చేస్తున్నాము. సో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి మన హైదరాబాద్కి వాటర్ అందించేటువంటి రిజర్వాయర్స్లో స్టోరేజ్ ఎట్లా ఉంది సార్? డ్రాయింగ్ గతంలో ఎలా చేసామో ఇప్పుడు అలాగే ఉందా? ఈ సమ్మర్ వల్ల ఏమైనా తగ్గిందా? ఒక సింగూరు తప్పితే మిగతా అన్నీ కూడా సఫిషియెంట్గా వాటర్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. సమ్మర్కి సఫిషియెంట్ వాటర్ ఉంది. కాకపోతే అడిషనల్ వాటర్ తీసుకురాలేము, ఎందుకంటే మనం లైన్ కెపాసిటీ ఏందో అంత తీసుకొస్తాము. సింగూరుది ఒకటి మాత్రం వాళ్ళు డ్యామ్ రిపేర్ చేయాలి, డ్యామ్ సేఫ్టీ వాళ్ళని చెప్పేసి వాటర్ని డిప్లీట్ చేశారు. ఉన్న వాటర్ని నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ వరకు ఎంత కావాలో అంత స్టోర్ చేసి పెట్టుకున్నాము. అవసరమైతే ఎమర్జెన్సీ పంపింగ్కి వెళ్ళిపోయి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా సిటీకి తీసుకొస్తాము.
వాళ్ళు రిపేర్ చేస్తున్నారు కాబట్టి అందులో కొద్దిగా క్వాంటిటీ మంజీరా ఉన్ను అది ఒకటి కొద్దిగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. క్వాంటిటీ తక్కువ ఉంది, బట్ వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు వీ కెన్ మేనేజ్. సో ఇప్పుడు మన ట్యాంకర్స్ చూసుకుంటే సిటీలో తక్కువ బుక్ అవుతున్నాయంటే దాన్ని ఈజీగా పంపించగలుగుతున్నారు. కానీ రేపు ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉంది, అప్పుడు ఇంకా ఎక్కువగా ట్యాంకర్లు బుక్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు ఒక 13,000 14,000 వరకు వెళ్తే పర్ డే అప్పుడు మనం ఇవ్వడానికి మేనేజబుల్ ఉందా సార్? అంత ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ మనకు ఉన్నాయా? ఈరోజు చూస్తే మీరు 900 ట్యాంకర్సే ఫ్లో అవుతున్నాయి, బట్ మన దగ్గర 1200 ట్యాంకర్స్ పైన ఉన్నాయి. రెండవది ఇప్పుడు మేము నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా ఎంత ఉన్నాయో అంత చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనకు హైయెస్ట్ 12,000 పైన 1 డే బుక్ అయినాయి, బట్ విత్ ఇన్ 24 అవర్స్లో ఇవ్వగలిగినాము. సో నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ స్టేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ పాయింట్స్ కానీ ప్రతిదీ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అడిషనల్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా మేము రెడీ చేసి పెట్టాము, అవసరం అనుకుంటే వాటిని కూడా ఓపెన్ చేస్తాము. సో 12,000 నుంచి 13,000 బుకింగ్ కూడా డెలివరీ చేయడానికి మన దగ్గర మెకానిజం ఉంది. సో హార్డ్లీ ఇంకొక 70-75 డేస్ అవుతే మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. మీన్ వైల్ మధ్యాహ్నం 1-2 కనుక వర్షాలు వస్తే ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇది 13,000 వరకు వెళ్ళినా కూడా మేము డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నాము. ఒక సింగూరు తప్ప మిగతా అన్ని రిజర్వాయర్లో కావాల్సిన అన్ని వాటర్ ఉన్నాయి. సో ఈ సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ కూడా వాటర్ బోర్డ్ ఎండి అశోక్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.